హాయ్ గాయస్, నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను మన డెస్టినేషన్కి రీచ్ అయ్యే దగ్గరలో ఉన్నాను అనమాట. ఇంకో 60 కిలోమీటర్స్ ఏమి ఉండే. ఇక్కడ ఒక టీ బ్రేక్ తీసుకున్నాను కదా ఇందాక, అక్కడ ఎగ్జాక్ట్గా. సో టీ బ్రేక్ తీసుకున్నాను. మొత్తం ఇంకా గోప్రోలో కొంచెం మనకి ఛార్జింగ్ కూడా తక్కువ ఉండే. సో నేనేం చేసిన, ఆ ఛార్జింగ్ ఇంకా సరేలే, కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉంది కదా, మళ్ళీ చూసుకుందాం దీని సంగతి, మనం ఇంకా లోపల పెట్టేద్దాం, తర్వాత ఇంకా డెస్టినేషన్ కొంచెం రీచ్ అయ్యే దగ్గరలో వీడియో షూట్ చేద్దాంలే అనుకున్నాను నేను. సో ఈ గ్యాప్లో ఏమైందంటే, నేను గోప్రో పెట్టాను, బ్యాగ్లో పెట్టేసి జిప్ వేయడం మర్చిపోయాను. అంతే, గోప్రో అక్కడే పడిపోయింది. ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో అక్కడే పడిపోయింది. సో అది మనకి తెలియదు. నేను ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్, నియర్లీ 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. ట్రావెల్ చేశాక అక్కడ ఒక మంచి వ్యూ వచ్చి ఉండే. సరే మన గోప్రోతో షూట్ చేద్దాము, అది మనకు ఒక కంటెంట్లో యాడ్ అవుతుందిలే అని నేను గోప్రో కోసం చూస్తే ఇంకేముంది అక్కడ, గోప్రో లేదు. బ్యాగ్ చూస్తే బ్యాగ్ జిప్ ఓపెన్ ఉండే. ఇంకా చూడు, నాకు టెన్షన్ వచ్చి ఉండే, మొత్తం ఏడుపు వచ్చేసి ఉండే. అసలు ఇంత ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ వ్లాగ్ అని చెప్పి హ్యాపీగా ఉండే మొత్తం. హాయ్ గాయస్, హాయ్, హలో, నమస్తే. నా పేరు ఇమ్రాన్ సయ్యద్. నేను కొత్తగా ఒక యూట్యూబ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను, మోటో వ్లాగింగ్ మీద. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఈరోజు మన డెస్టినేషన్ వచ్చి, నా నేమ్ వచ్చి వాటర్ ఫాల్స్ ఇన్ పూణే, మహారాష్ట్ర. సో ఈరోజు స్టార్ట్ అవుదాం అనుకున్న టైంకి మీరు చూస్తున్నారు కదా, వర్షం అనేది కూడా స్టార్ట్ అయింది. అదొంటి అక్కడ నా లవ్లీ బైక్, దాని మీద మనం వెళ్ళబోతున్నాం, అపాచీ RTR 200V. ఇక్కడ చూస్తే మీరు 3 hours 59 minutes పడుతుంది మనకి. టోటల్ 153 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో మనం స్టార్ట్ అయితే 9:35కి వెళ్ళొచ్చాను. ఇక్కడ మనకి డెస్టినేషన్ చూపిస్తుంది. ఫస్ట్ ఫ్యూయల్ కొట్టించుకుందాం, చలో. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నేను ఒక్కనే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. బట్ వాళ్ళు వచ్చి దీంట్లో ఒక టెంపో లాగా ఉంటాయన్నమాట, దాంట్లో వాళ్ళు వెళ్తున్నారు. బికాజ్ కొన్ని ట్రిప్స్ వేస్తారనమాట ఇప్పుడు డెస్టినేషన్కి. ఇక్కడ వాళ్ళు సమ్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. ఎంత అంటే ఇప్పుడు తినడానికి ప్లస్ అక్కడ మొత్తం వాళ్ళకి హోటల్ గీటల్ అంతా ఇంక్లూడింగ్ అకామిడేషన్తో సహా ఇస్తారు వాళ్ళు. సో దాన్ని బట్టి వాళ్ళు దాంట్లో వస్తున్నారు. అంటే వాళ్ళు ఒక 6 to 8 members ఏమో ఉన్నారు. చూసారుగా, వర్షం స్టార్ట్ అయిపోయింది మళ్ళా. ఇప్పుడు ఈ వర్షాన్ని దాటుకుంటా మనం వెళ్ళాలి. గమ్యం సినిమాలో వాడు అల్లరి నర్సు ఉంటాడు కదా, గాల్సిన, అలాగా. మోటో వ్లాగింగ్ అంటే కష్టం అనుకున్నా కానీ, బట్ ఏం లేదు, గింపోస్ వేరే లెవెల్లో ఉన్నాయి. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి. హియర్ మై ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మన ఫ్రెండ్స్కి టాటా బాయ్ బాయ్ చెప్పేసాం. ఇంకా వాళ్ళు టెంపోలో స్టార్ట్ అవుతారు. నేను అనుకున్నది కౌంట్ వచ్చి మొత్తం 6 ఏమో వాళ్ళు, బట్ టోటల్ 8 members వచ్చారు మన వాళ్ళు. వాళ్ళు దాంట్లో ఎంజాయ్ చేస్తూ వస్తారు. నేను నా సోలో ట్రిప్, నాకు వాళ్ళతో వెళ్ళాలనిపించింది కానీ, బట్ సోలో ట్రిప్ అనేది నాకు చాలా ఇష్టం. వాయిస్ ఎలా వస్తుందో అయితే క్లారిటీగా వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. బట్ మీరే చెప్పండి కామెంట్స్లో, వాయిస్ క్లారిటీగా ఉందా లేదా, మీకు ఎలా వినిపిస్తుందో. ఎండ్ అయితే స్టార్ట్ అయింది చిన్నగా, చూద్దాం ఎలా అవుతుందో. ఈ జర్నీ మంచిగా అయితే చాలు, దేవుడి దయ వల్ల. కానీ పూణే రోడ్స్ చాలా రోజులైంది అసలు నేను ఎంత ట్రావెల్ చేసి. అంటే ఇప్పుడు టోటల్ పూణేలో నేను ఇలా బైక్తో తిరగలేదు ఎక్కడ. జస్ట్ నేనుండే ఏరియా అంతే, అంతకుమించి ఇంకా ఎక్కువ లాంగ్ జర్నీ కొట్టలా ఈ బైక్ మీద. అదే మన ఆంధ్రాలో అయితే వాయించి అవతలేసున్నాం. ఫస్ట్ ఇది ఫ్యూయల్ ఓవర్. ఓకే,
ఫ్యూయల్ పట్టించుకోవాలి. బాయ్ పవర్ పకడియే, పవర్ 500. ओके 0 कैमरे का सर? हाँ कैमरा, मोटो व्लॉग करता हूँ, ट्रैवलिंग करता हूँ, तो पूरा वो रिकॉर्ड होता है इसमें. वो एक व्लॉग ऐसा बना के यूट्यूब में डालता हूँ. हाँ अभी नया चैनल अभी मेरा அதிவேகம் அகலங்கள் அறியாதே இனி என்னும் துணையாடி தருணங்கள் வழிநீடு അരികത്തായി ശ്രുതി ചേരും മൃദുഗീതം ഇനിയെന്നും വഴികാട്ടാൻ അകലത്തായി ഒരു താരം ఇంకా మనం ఆడికి వెళ్ళే వరకు ఇంకొక బ్యాటరీ మనకు వస్తుంది. అన్నిట్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చాం, కానీ మన ట్రావెలింగ్ 150 కిలోమీటర్స్ కదా, సో కొంచెం తొందరగా లాగేస్తుంది. ఇక్కడ ఏదో మై గాడ్ ఇక్కడ యాక్సిడెంట్. అది ఎట్లా వేసినావు నా లోపల? ఓ మై గాడ్, మనకి బోనస్గా అన్నీ దొరికేస్తున్నాయి ఇక్కడ. ఒకటి అని ఎందుకు కౌంట్ చేశానంటే, నేను ట్రావెల్ అవుతున్న దాంట్లో ఫస్ట్ యాక్సిడెంట్ అనమాట. ఇప్పటివరకు నేను ఎన్నిసార్లు ట్రావెల్ అయినా యాక్సిడెంట్ అని కాదు, ఒక ఇన్సిడెంట్ అది. ఓ వావ్ బ్రో, నిజంగా మీరు ఈ వాటర్ ఫాల్కి ట్రావెల్ చేయాలి బ్రో. ఈ టైంలో ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కన్ఫామ్గా ట్రావెల్ చేయాలి ఇక్కడ. నేనైతే పక్కాగా రికమెండ్ చేస్తాను, మీకు కన్ఫామ్గా ట్రావెల్ చేయండి. అసలు మీకు చెప్పలేను, నేను ఒక రేంజ్లో ఉంది. మీరు కన్ఫామ్గా ట్రావెల్ చేయాలి బ్రో ఇక్కడ. ఎందుకంటే మళ్ళా ఇట్లా రాదనమాట గ్రీనరీ. మొత్తం ఈ సీజన్లోనే కదా ఇదంతా ఉండేది. సో కన్ఫామ్గా మీరు రండి, వచ్చి ఇట్లాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మొత్తం నాకు చీకటి కనిపిస్తుంది ఫస్ట్ టైం. ఇలాంటి లొకేషన్ ఇలా ట్రావెల్ చేస్తాను అస్సలు అనుకోలేదు నేను. చాలు బ్రో, ఇలా జస్ట్ స్టార్టింగ్ ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఆ ఆనందం మీకు చెప్పలేను, నేను ఎక్స్ప్రెస్ చేయలేను. నా మాటల్లో కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, కానీ ఎందుకులేండి అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను నేనైతే అసలు. వాహ్, వీడెవడో కరెక్ట్గా దగ్గరకు వచ్చి సిగ్నల్ వేస్తాడు. నువ్వు దగ్గరకు సిగ్నల్స్ ఎట్లారా అయ్యా, మేము పక్కకి వెళ్ళేది. నేను అసలే 60-70లో మెయింటైన్ చేస్తుంటా స్పీడ్. సడన్గా వచ్చి అన్న నేను కుడి వైపుకి వెళ్తా అన్నా, ఎడమ వైపుకి వెళ్తా అన్నా అంటే ఇక్కడ పంపరు. కాంగ పోవాలి పక్కకి, వెళ్ళు నీ లేన్ అది. మెయిన్ ఇదే అండి ప్రాబ్లం. ఇక్కడ
మెయిన్ మన హైవేలో నడపాలంటే బండి చాలా జాగ్రత్తగా, అంటే మన డ్రైవింగ్ కాదు, పక్కన ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడు అది కూడా చాలా నోటీస్ చేయాలి. వాడు సడన్గా ముందుకు వెళ్ళి లెఫ్ట్ రైట్ అన్నాడు అనుకోండి, అయిపోయింది కథం. ప్లేస్ గురించి చెప్తున్నాను కదా, వా ఒక నెంబర్ ఇక్కడ మొత్తం చాలా బాగుంది. ఫస్ట్ మనకి ఒక్క ప్లేస్ ఇలా ఉంటే ఇంకా పోను ఇంకా ఇంత మంచి ప్లేస్లు వస్తాయి ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. వా లోపలంతా వేడి, బయటికి రాగానే ఏసీ లెక్క చల్లగా ఉందిరా నాయన. బా 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 ఈ వెదర్కి కొంచెం తట్టుకో అమ్మా. అదోరే ఇంకో ట్రక్ కూడా చూసారు కదా, చాలా స్లిప్పరీగా ఉంది ఇక్కడ మొత్తం. ట్రాఫిక్స్ వచ్చినాయి కదా మనకు, ఒక చోట చాలా వరకు సిగ్నల్స్ దగ్గర కానీ నార్మల్ ఒక చోట ట్రాఫిక్ చాలా ఉండింది. మనం అక్కడి నుంచి బయలుదేరిపోయాం, అంటే పక్కన కట్స్ కొట్టేసి. ఇప్పుడు వాళ్ళు వచ్చేది టెంపోలో కాబట్టి మేబీ వాళ్ళు ఇంకా నా వెనకాలే ఉండొచ్చు, మేబీ నేనే ఫస్ట్ వెళ్తానేమో. సో నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా ఏదైనా షాప్ కనిపించినా అక్కడ ఒకసారి బ్రేక్ తీసుకుని వెళ్దాం, స్టార్ట్ అవుదాం. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ అయితే కొంచెం స్పీడ్ అయిపోయింది, ఇంకా పెద్దగా వాన పడింది అంటే ఇంకా నేను ఫుల్ తడిసిపోతాను, నా గోప్రో కూడా తడిసిపోతుంది. నేను ప్రజెంట్ ఎక్కడైనా సైడ్ ఆపుకొని ఈ వర్షం తగిన తర్వాత స్టార్ట్ అవుదామని అయితే ఫిక్స్ అయ్యి ఉన్నా. బట్ నాకు ఇక్కడ ఒక్క షాప్ కూడా కనిపించడం లేదు. మేబీ ఇక్కడ అసలు షాప్సే లేవా, మేబీ ఇలాంటి ఏరియాలో షాప్స్ లేకపోతే చాలా కష్టం బ్రో. ఒకవేళ ఏదైనా టూరిస్ట్ వస్తారు కదా ఇక్కడ మొత్తం ఈ ప్లేసెస్కి, తినడానికి ఏదైనా ఉంటేనే మంచిగా ఉంటుంది, తినడానికి ఏం లేకపోతే కష్టం కదా. అట్లీస్ట్ ఇప్పుడు ఫ్యూయల్ పట్టించుకోవడం కూడా సరిపోయింది. ఇన్ కేస్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్యూయల్ తక్కువ ఉంటే నా దగ్గర ఇంకా అయిపోయినట్టే. ఇక్కడ ఫ్యూయల్ దొరుకుతుందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే ఎక్కడ నేను పెట్రోల్ బంక్ అయితే ఇప్పటివరకు చూడాల. ఇంకా అనిపించింది లాస్ట్కి ఓకే, రెస్ట్ తీసుకొని మళ్ళీ వ్లాగ్లో ఎంటర్ అవుదాం. బాయ్ బాయ్. నేను ఒక ఇన్సిడెంట్ మీద షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ చాయ్ షాప్ దగ్గర ఈ అన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, ఇతను ఈ బ్రో తుమారా నామ్ క్యా హై? बीरेंदर. ఏ भाई ने मेरा कैमरा इधर ही रोका था, इधर ही गिर गया था. ఇక్కడే పడిపోయింది నా కెమెరా. జస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను నేను. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళిపోయాను, 30 కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోయా. తర్వాత వీడియో షూట్ చేద్దాం అనుకున్న వాళ్ళకే కెమెరా లేదు, మిస్ పడిపోయింది బ్యాగ్లో నుంచి. తర్వాత మళ్ళీ ఎత్తుక్కుంటే 30 కిలోమీటర్స్ తర్వాత వస్తే మనకి అన్ని ఇచ్చాడు కెమెరా. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, मैं नहीं भूल सकता. ఈయన ఈ చాయ్ షాప్ ఓనర్ ఆ తాత. ఈయన దగ్గరకు వచ్చాను, ఒక నమ్మకంతో వచ్చాను. ఫైనల్గా దొరికింది నాకు. నిజంగా ఏడ్ చేశాను తెలుసా, నేను అసలు అనుకోలే నాకు దొరుకుతుందని. కేవలం భయ్యా వల్లే నాకు దొరికింది. అసలు ఆయనకి ఎంత రుణపడి ఉంటుందో తెలియదు. ఈరోజు నేను స్టార్ట్ అయిన టైం చాలా బాగుంటుంది, దేవుడి దేవాలే నాకు దొరికింది. చాలా థ్యాంక్స్. गाड़ी उधर खड़ा था. कितना का होगा? 10, 20, 50 का होगा. उससे क्या होने वाला है? कुछ भी नहीं. आपका तो सारा चला जाता ना. सारा चला जाता, मेरा पूरा मेमोरी चले जाता इसमें पूरा. वो पूरा बाइक का सेटअप किया इधर, इसके बाद आपके पास आया. आपने मेरे को ऐसा बोला ना आपका है क्या बोल के, तो खुशी लग गई मेरे को दिल में. इतना खुशी था कि बोल नहीं सकता आपको. चलो गाइस, మన రైస్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ నానా మంచి వాటర్ ఫాల్, విల్ మీట్ దేర్.